నమస్తే అన్న. హరిహర వీరమల్లు ఈ నెలలోనే రిలీజ్ అవుతుంది నెలాఖరికి. ఎలా ఉంది ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? చాలా ఆనందంగా ఉంది. ఉమ్, చాలా రోజుల తర్వాత ఉమ్, పవన్ కళ్యాణ్ గారి సినిమా రాబోతుంది. ఉమ్, ఎందుకంటే ఆయన డిప్యూటీ సీఎం. ఆయన పాలిటిక్స్లోకి వెళ్ళిన తర్వాత, ఉమ్, ఆయన సక్సెస్ అయ్యి డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఉమ్, మొట్టమొదటిసారి రాబోతుంది ఇది ఉమ్, ఈ సినిమా. కాబట్టి ఈ సినిమా మీద ఎంతోమందికి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఆయన దేవుడైన, ఎందుకంటే ఆయన పాలిటిక్స్లో పోయిన తర్వాత ఫుల్ బిజీ అయ్యాడు. ఉమ్, పైగా పేదవాళ్ళ కోసం, పేద ప్రజల కోసం నిరంతరం ఉమ్, ఆయన శ్రమించడం, ఆయన కష్టపడుతున్నాడు. కాబట్టి సినిమా ఉమ్, ఈయన నుంచి మేము ఎక్స్పెక్టేషన్ చేస్తున్నాం. ఆ సినిమా కోసం ఈ వెయిటింగ్ అందరం. ఆ సినిమా పాటలు కూడా విన్నాం మొన్న. ఉమ్, అది కొల్లకు కొట్టినాదిరు కానీ ఓకే. వినాలరా అనే మాట, అదే మాట వినాలరా ఏదో చెబితే వినాలనే పాట. ఆ పాటలు కూడా బాగున్నాయి అన్ని. గెటప్ ఎలా అనిపించింది? గెటప్ కూడా సూపర్, అసలు చెప్పలే. అసలు భగత్ సింగ్ అయితే ఆయన, ఉమ్, అసలు పవన్ కళ్యాణ్ గారిని చూస్తుంటే భగత్ సింగ్ లాగే. ఓకే. అసలు నాకైతే భగత్ సింగ్ అయితే దేవుడే అసలు. ఓకే, సినిమాలో స్టోరీ కూడా దేశం కోసం పోరాడే ఒక వ్యక్తి కథ. అదే 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 రియల్ గా కూడా పవన్ కళ్యాణ్ గారు అలాంటిదే చేస్తారు. అదే అదే ఈ రెండింటిని చూసినప్పుడు నీకు ఎలా అనిపిస్తుంది? అది సినిమా అయినా బయట అయినా ఆయన ఏది చేసినా ఇంకంతే అనమాట. ఉమ్, అంటే రియాలిటీకి దగ్గరగా ఉన్నాయి. అసలు సినిమాలో చూసినట్టే బయట కూడా మనం చూస్తాం ఆయన్ని. ఉమ్, బయట చూసినట్టే సినిమాల్లో కూడా చూస్తాం. ఎందుకంటే ఏమైనా అన్యాయాలు అక్రమాలు జరిగితే చీల్చి చెండాడేస్తాడు అంతే అక్కడ. ఓకే. కాబట్టి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి ఆయనకి అభిమానులు అంతా 2 తెలుగు స్టేట్లు ఆయనకి అభిమానులు ఉన్నారు. ఈ సినిమా, ఈ హరిహర వీరం సినిమా కోసం వెయిటింగ్ చేస్తాం. ఒక 20 డేస్ రాబోతుంది. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఈ సినిమాని అన్ని థియేటర్లో ఆడిస్తాం. సినిమా ఎట్టుందో తీసి పక్కే సినిమా ఆడుతుంది అంతే. ఓకే. అంతే హిట్ ఫ్లాప్ తీసి పక్కే అవి కూడా బల్లే. ఓకే. సినిమా స్క్రీన్ ఆడుతుంది మీద చూడాలి అంతే, అన్ని స్క్రీన్ల మీద ఆయన ఉండాలి. ఆ, అది పుష్ప 2 రికార్డ్స్ ఏమన్నా బ్రేక్ అయ్యే ఛాన్స్ ఏమైనా ఉందా? ఖచ్చితంగా ఇప్పుడు సినిమా అన్నాక కాంపిటీషన్ కావాలి, రావాలి, ఉమ్, పోటీ రావాలి. ఉమ్, అది ఏదైనా ఏ ఫీల్డ్ అయినా పోటీ రావాలి. అరే మనం కూడా చేయాలి. ఉమ్, ఇప్పుడు ఎవరైనా సరే, విద్యార్థి అయినా పని చేసేవాడు ఎక్కడైనా సరే పోటీ రావాలన్నమాట. మనం కూడా చేయాలని అంతే. అంతేగాని పుష్ప రికార్డులో బ్రేక్ చేస్తుంది, ఫైటింగ్ అవుతుంది వద్దా ఇది. ఆ సినిమా కలెక్షన్ కూడా దాటుతుంది అనాలి అంతే. ఎందుకంటే బాగా రావాలి, ఉమ్, ఆ సినిమాని మించి కూడా బాగా ఆడాలి అనాల. ఉమ్, ఎందుకంటే ఆ సినిమా ఇప్పుడు అయిపోయింది. పుష్ప సినిమా లేదు ఎక్కడ. పుష్ప సినిమా 2000 కోట్లది. ఉమ్, కాబట్టి ఈ సినిమా కూడా ఒక 2000 కోట్లు, 3000 కోట్లు, 5000 కోట్లు రావాలి అనుకోవాలి. అంతేగాని సినిమా పోవాలి, సినిమా లేపేస్తాం, అల్లు అర్జున్ ఫ్యాన్స్ మీద మేము లేపేస్తాం, అది ఇది కరెక్ట్ కాదు. అది సినిమా బాగా ఆడాలని అని చెప్పాలి. ఎవరైనా కానీ ఓకే. బుద్ధి జ్ఞానం ఉంటే అదే మాట్లాడాలి ఎవడైనా. ఓకే, థ్యాంక్స్. ఓకే రైట్.